టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన గొంగిడి సునీత. మొదటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు సిద్ధమైన స్వర్ణగిరి దేవాలయం. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన పీటీ టీచర్. శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్. బాలాజీ ఆలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి దర్శనానికి ఏర్పాట్లు పూర్తి. ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న బిర్లా ఐలయ్య. రైతు వేదికలో రైతులకు ఆయిల్ ఫామ్ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం. సమయపాలన పాటించని అచ్చెల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి. దుద్దెడ గ్రామంలో రైతులకు ఇళ్ల స్థలాల పంపిణీ. షేక్ ఫాతిమా జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన నాయకులు. తెలంగాణ భవన్లో ఆలేరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు గొంగిడి సునీత విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఎలాంటి పర్మిషన్ లేకుండా రాత్రికి రాత్రే స్థలాన్ని రిజిస్ట్రేషన్ ఎలా చేయించారని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య భూదందాల ఐలయ్యగా మారాడన్నారు. కొలనుపాకలో 7 ఎకరాల 22 గుంటల భూమిని 154 మంది పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడన్నారు. ఇలాంటి వ్యక్తి కేటీఆర్ మీద మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కేటీఆర్ స్థాయి ఎక్కడా, నీ స్థాయి ఎక్కడా అని ప్రశ్నించారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండా రాత్రికి రాత్రి భూములు రిజిస్ట్రేషన్ చేయించాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన భూ దందాలపై సిబిఐ, ఈడీ కేసు పెట్టాలి, విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు గొంగిడి సునీత. సొంత పార్టీ అవినీతి ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. అన్ని ఆధారాలు ఉన్నా బిర్లా ఐలయ్య మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా కేటీఆర్ మీద కేసు పెట్టారు. లగంచర్ల రైతులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మీద కేసు పెట్టారు. ఎదురు మాట్లాడిన బీఆర్ఎస్ నాయకుల మీద బెదిరింపులకు పాల్పడుతున్నారు. బిర్లా ఐలయ్య మీద చర్యలు తీసుకునే వరకు విడిచిపెట్టమని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఆలేరు శాసనసభ్యులు అందరు చెప్తుంటారు ఆయన పేరు బిర్లా ఐలయ్య అని, కానీ ఇప్పుడే పేరు మారిందని తెలిసింది. భూదందాల ఐలయ్యగా ఆయనకు పేరు వచ్చిందనే విషయం తెలిసింది. మరి నిజమే, ఆ భూదందాల ఐలయ్య భాగోతం బయట పెట్టడానికే ఈరోజు రావడం జరిగింది. బిర్లా ఐలయ్య భూదందాల భాగోతాన్ని బయట పెట్టడానికే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. నిన్న మొన్న పత్రికలలో చాలా స్పష్టంగా వచ్చింది. కొలన్పాకలో 472 సర్వే నెంబర్, 473 సర్వే నెంబర్లలో 7 ఎకరాల 27 గుంటల భూమిని అక్రమంగా బెదిరించి, యజమానులను బెదిరించి 17 తారీఖు నాడు రిజిస్ట్రేషన్ చేసుకొని 19 తారీఖు నాడు నాలా పర్మిషన్లు తీసుకొని రాత్రికి రాత్రే అధికారులను బెదిరించి 20 తారీఖు నాడు, 21 తారీఖు నాడు, 23 తారీఖు నాడు 154 మంది పేరు మీద ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా, డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ లేకుండా ఎట్లా చేసిరో కూడా తెలియదు. రాత్రి ఫెన్సింగ్ వేసేసి తెల్లారే వరకల్లా 154 మంది పేరు మీద మరి రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఈ భూదందాల బిర్లా ఐలయ్య పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మొన్న కేటీఆర్ గారి మీద. నీ స్థాయి ఎంత, నీ కథ ఎంత? భూదందాలు చేసుకునేటోని వీధి రౌడీలాగా ప్రవర్తించితే మనిషివి నువ్వు. ఒక గ్లోబల్ నాయకుడు, ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడు గురించి మాట్లాడతారా మీరు? ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు? నీ భాగవతం అంతా బయట పెడితే రోజొక ఎపిసోడ్ బయటకు వస్తుంది. ఎక్కడెక్కడ నువ్వు భూదందాలు చేసి ధనార్జనే లక్ష్యంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మితిమీరిన నీ చర్యలు బయటపడతా ఉన్నాయి. ఇవాళ నీ పుణ్యమే కదా సబ్ రిజిస్ట్రార్ గారు సస్పెండ్ అయినరు. నీ పుణ్యమే. నువ్వు బెదిరిస్తే రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్లు చేసినందుకు వారు కూడా సస్పెండ్ అయినరు. ఇవన్నీ ఆధారాలు లేకుండా మాట్లాడతలేం. పక్కా సాక్ష్యాలతో వచ్చినను నీ భూదందాల భాగవతాన్ని బయటపడడానికి వచ్చినాం. బిడ్డ నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడతావా? ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు?
ఏ స్థాయిలో ఉన్నా అని మర్చిపోయి మాట్లాడుతున్నావు. కేటీఆర్ గారి స్థాయికి నువ్వు తగ్గుతావా అని నేను అడుగుతా ఉన్నాను. గౌరవ కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ని తెలంగాణని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేసినారు. శాతగాని మీరు యారుగుట్ట దేవాలయాన్ని కూడా ఈరోజు మరి భ్రష్టు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రఖ్యాతిని దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కేటీఆర్ గారి గురించి మాట్లాడడం నిజంగా కూడా దురదృష్టకరం. ఈరోజు వారి దందాల గురించి చాలా స్పష్టంగా చెప్పడానికి ఆధారాలతో రావడం జరిగింది. మొన్న 17 డిసెంబర్ నాడు సేల్ డీడ్ ఇది. 17 డిసెంబర్ నాడు మరి రాజేంద్ర ప్రసాద్ శర్మ దగ్గర నుంచి చెల్లా అంజనీ ప్రసాద్ గారికి సేల్ డీడ్ జరిగినట్టుగా ఇది డాక్యుమెంట్. ఈ సేల్ డీడ్ 17 డిసెంబర్ నాడు జరిగింది. దాని తదనంతరం 17 డిసెంబర్ నాడు సేల్ డీడ్ జరిగితే 19 డిసెంబర్ నాడు నాలా పర్మిషన్ జరిగిన తర్వాత వరుసగా 20 తారీఖు నాడు రాత్రే ఫెన్సింగ్ వేసి DTCP లేఅవుట్ పర్మిషన్ లేకుండా రాత్రే ఫెన్సింగ్ వేసి ఇదో 154 మందికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినారు. 3 రోజులు 154 మందికి డాక్యుమెంట్లు అంటే రిజిస్ట్రేషన్లు చేసినారు. మొదటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు సిద్ధమైన శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జనవరి 10 నుండి 19 వరకు జరిగే మొదటి వైకుంఠ ఏకాదశి వేడుకలను అత్యంత వైభవంగా భక్తులకు సౌకర్యంగా నిర్వహించుటకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి మురళీకృష్ణ శ్రీ స్వర్ణగిరి దేవాలయంలోని కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శుక్రవారం రోజున జరిగే మొదటి వైకుంఠ ఏకాదశి రోజున సుమారు 1,50,000 మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు భావించారు. వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చలువ పందిర్లు, పార్కింగ్ సౌకర్యం, మంచినీటి సరఫరా, అన్న ప్రసాదం, స్వామివారి శీఘ్ర దర్శనం జరిగేటట్లు సౌకర్యాలు ఏర్పాట్లు చేశామన్నారు. ఈసారి ఆన్లైన్లో కూడా అర్చన మరియు దర్శనం టికెట్లు పొందే అవకాశం కల్పించామన్నారు. 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ఏకాదశి వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని భక్తులందరినీ కోరుతున్నామన్నారు. విలేకరుల సమావేశంలో శ్రీ స్వర్ణగిరి ధర్మకర్త గోపీకృష్ణ, ఆలయ PRO సాయిబాబా, ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు. కొండపాక మండల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన పీటీ టీచర్. ఓవైపు ప్రభుత్వం పేద విద్యార్థులకు గురుకులాలు, వసతి గృహాల్లో అన్ని రకాల విద్యలను నేర్పిస్తూ నాణ్యమైన విద్యాబుద్ధులు నేర్పించాలని నిర్ణయాలు తీసుకుంటుండగా ఉపాధ్యాయులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాలకు భిన్నంగా తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తూ విద్యార్థులను చితకబాదుతున్నారు. అన్యం పుణ్యం తెలియని విద్యార్థులపై దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఘటన కొండపాక మండల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. ఒకరినో ఇద్దరినో కాదు, ఏకంగా 30 మంది విద్యార్థులకు కాళ్లపై వ్యాయామ ఉపాధ్యాయుడు దాడి చేసి గాయపరిచాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడలో గల గురుకుల పాఠశాల విద్యార్థులపై వ్యాయామ ఉపాధ్యాయుడు వాసు వ్యాయామం పేరుతో కర్రతో చితకబాదాడు. అయితే ఈ విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు చిన్నారులను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దీంతో విషయం తెలుసుకున్న సిద్దిపేట జడ్జి స్వాతిరెడ్డి గురువారం పాఠశాలను సందర్శించి విద్యార్థులపై జరిగిన దాడి గురించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ విద్యార్థులపై ఇలాంటి దాడులు బాధాకరమన్నారు. అలాగే పాఠశాలలోని బాత్రూంలు అపరిశుభ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యాయామ ఉపాధ్యాయున్ని విధుల నుండి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇందుకు కారణమైన ఉపాధ్యాయుడిపై ప్రభుత్వం, న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. గజ్వేలిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆహా
ఏమి రుచి తినరా మైమరిచి అనే సినిమా పాటను మైమరిపించేలా పలు రకాల వంటకాలను తయారు చేసి గజ్వేల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు సంక్రాంతి పండగ సంబరాలు జరుపుకున్నారు. స్వయంగా విద్యార్థులే తయారు చేసి పాఠశాలలో ప్రదర్శించారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరై విద్యార్థులు తయారు చేసిన పలు రకాల పిండి వంటలు, స్వీట్స్, పాయసం, లడ్డు, జొన్న రొట్టెలు, మిర్చీలు, బజ్జీలు తయారు చేసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాల కరెస్పాండెంట్ హరినా పవన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. జంక్ ఫుడ్ అలవాటై పోషకాలున్న ఆహారాన్ని మర్చిపోతున్న ప్రస్తుత తరుణంలో సాంప్రదాయ వంటకాల ప్రాధాన్యతను తెలిపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. దుబ్బాక పట్టణ కేంద్రంలోని శ్రీ బాలాజీ దేవాలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని శ్రీ బాలాజీ దేవాలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ నిర్వాహకులు ఉదయం 5:30 నుండి ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. భక్తులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలన్నారు. 60 సంవత్సరాల తర్వాత శుక్రవారం రోజున ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకునే మహాభాగ్యం భక్తులకు ఇప్పుడు కలిగిందన్నారు. భక్తులు స్వామివారిని ముక్కోటి ఏకాదశి రోజున దర్శించుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ ఆలయ అర్చకులు, ఆలయ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, ఆలయ కమిటీ మెంబర్, ప్రముఖ వ్యాపారవేత్త చింతా రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యకి ఆత్మకూరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. మొదటగా ఆత్మకూరు మెయిన్ రోడ్డు నుండి హై స్కూల్ వరకు చాలా ఏళ్ల కళ సాకారం చేయడం కోసం డబుల్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత గోదావరి జలాలతో ఆత్మకూరు వీర్ల చెరువు నిండడంతో చెరువు వద్ద ప్రత్యేక పూజలను చేపట్టారు. పూజల అనంతరం ఆత్మకూరు ప్రైమరీ స్కూల్ వద్ద అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేసి విద్యార్థులను పలకరించారు. విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం ఎలా ఉంది, విద్య ఎలా నేర్పుతున్నారో అడిగి తెలుసుకున్నారు. మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు ఆయిల్ ఫామ్ పంటల సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ పంటల సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ కృష్ణ, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి హాజరయ్యారు. ఆయిల్ ఫామ్ తోటల సాగు వల్ల రైతులకు జరిగే లాభాలను వివరించారు. ప్రభుత్వం ఆయిల్ ఫామ్ తోటల సాగు కోసం ప్రభుత్వం అనేక రాయితీలు అందజేస్తుందని, ఎకరాకు 26,480
రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఎకరాకు 57 మొక్కలు త్రికోణ ఆకారంలో నాటుకోవచ్చని తెలిపారు. 4 సంవత్సరాల అనంతరం ఖాతా మొదలవుతుందని, ఎకరాకు 10 నుండి 12 టన్నుల దిగుబడి వస్తుందని తెలియజేశారు. ఎకరాకు ఖర్చులు పోను 1,60,000 రూపాయల ఆదాయం వస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసుకోవాలని సూచించారు. ఎప్పుడైతే ఆయిల్ పామ్ తోట వేసిన తర్వాత మంచిగా ప్లవింగ్ వేసుకుంటూ పోయిండు, దున్నుకుంటూ పోయిండు. ఎప్పుడైతే దున్నడం వల్ల ఆయిల్ పామ్లో పిల్లవేరు వ్యవస్థ, తల్లివేరు వ్యవస్థ కిందికి పోతుంది, పిల్లవేరు వ్యవస్థ సపోర్టింగ్ అనేది సైడ్కి పోతుంది. అట్లా పోవడం వల్ల ఏమవుతుందంటే వేరు అనేది భూమి నుంచి కిందికి 90 సెంటీమీటర్లే ఉంటాయి. మంచిగా దున్నేసిండు. దున్నితే ఏమైంది, మనం ముక్కు మూసేసినాం అనుకోండి, గాలాడదు, నోరు నుంచి పీల్చుకుంటాం. 2 మూసేస్తే ఏమవుతుంది, చచ్చిపోతాం. అదేవిధంగా ఎక్కడైతే న్యూట్రిషన్ పోషక పదార్థాలు తీసుకున్నటువంటి వేరు వ్యవస్థ ఉంటుందో ఆ వేరు వ్యవస్థను చంపేసిండు, కట్ చేస్తే ఏమైంది, మగగలలు వచ్చినాయి. ఈరోజు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సును మెదక్ జిల్లాలో నిజాంపేట్ మండలంలో రైతు వేదికలో నిర్వహించడం జరిగింది. సో ఈ సభ ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులైనటువంటి ఏఓ గారికి, అదేవిధంగా ఏఈఓ గారికి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్, హార్టికల్చర్ ఆఫీసర్స్కు, అదేవిధంగా మా కంపెనీ నుండి ఇచ్చేసినటువంటి ఆయిల్ పామ్ ప్రతినిధులకు హృదయపూర్వక నమస్కారాలండి. సో ఈరోజు ఈ ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సులో భాగంగా రైతులను ప్రోత్సహించడం జరిగింది. సో రైతులు ఈ ఆయిల్ పామ్ సాగును చేస్తూ ముందుకెళ్లాలని సో మన భారతదేశ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తుంది. సో ఆయిల్ పామ్ సాగు కొరకు రైతులకు మన ఉద్యానవన హార్టికల్చర్ డిపార్ట్మెంటు సబ్సిడీ రైతులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సబ్సిడీ రైతులను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని రైతులు తమ ఆదాయాన్ని 2 ఇంతలు పెంచుకోవాలని ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతుకు ఈ ఆయిల్ పామ్ సాగుకు మేజర్గా మొక్కకు సబ్సిడీ, తర్వాత డ్రిప్పుకు సబ్సిడీ, అంతర పంటలు వేసుకోవడానికి సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి అన్ని రకాల పంటల కంటే ఎక్కువ ఆదాయం దిగుబడి వస్తుంది. కాబట్టి ఈ పంటను తీసుకొని రైతులు ముందుకెళ్లాలని కోరుతున్నాము. మేము తెలియజేసింది, మా కంపెనీ నుంచి తెలియజేయాల్సింది ఏమనగా, సో రైతులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెటింగ్ వ్యవస్థ అంటే బైబ్యాక్ అగ్రిమెంట్ కంపెనీ ఇస్తుంది. కాబట్టి సో ఎటువంటి పంటకు ఈ మార్కెటింగ్ వ్యవస్థ లేదు. సో ఆయిల్ పామ్ పంటకు మార్కెటింగ్ వ్యవస్థతో పాటు 100% సబ్సిడీ రైతులు కూడా ఇస్తుంది. కాబట్టి రైతులు నిశ్చయ చెందకుండా ఈ ఆయిల్ పామ్ సాగును చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరుతున్నాను. అదేవిధంగా మేజర్గా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కోతుల బెడద ఏదైతే ఉందో ఆ కోతుల బెడద నుంచి కానీ, సో ఈ దొంగల బెడద నుంచి, చీడ బెడదల నుంచి బయటికి ఈజీగా ఎస్కేప్ అవ్వడానికి ఆయిల్ పామ్ పంట మాత్రమే ఏకైక మార్గం అని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. సమయపాలన పాటించని అచ్చల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి మౌనిక. ప్రజలకు నిరంతరం సేవలు అందించాల్సిన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం అచ్చెల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి మౌనిక సకాలంలో విధులు నిర్వహించకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పంచాయతీ కార్యదర్శి మౌనిక ఎప్పుడు విధులకు వస్తారో, ఎప్పుడు వెళ్లిపోతారో తెలియని పరిస్థితి గ్రామంలో నెలకొందని, గ్రామంలో చెత్త చెదారం పేర్కొని పోయిందని, విద్యుత్ దీపాలతో పాటు పలు సమస్యలు రాజ్యమేలుతున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి మౌనిక గ్రామ సమస్యలు పట్టించుకోకపోవడం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి సమయపాలన పాటించకుండా విధులకు డుమ్మా కొట్టడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు అయోమయ పరిస్థితిలో పడ్డారు. ప్రజలకు సమాధానం చెప్పే అధికారులు లేకపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అచ్చెల్లి పంచాయతీ కార్యదర్శి మౌనికను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు మండల పరిషత్ సీనియర్ అధికారి సదాశివంకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మానేపల్లి శంకర్, మోతీరాం, దిలీప్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
మౌలిక నిర్ణయాలు. తన ఏదైనా పని ఉన్నా కూడా మేము దేనికోసం వెళ్ళినా కూడా ఇష్టపూర్వకంగా తిడుతుంది. రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. పెద్దలు చిన్నలు అని ఏం లేదు, ఎలా పడితే అలా తిడుతుంది. ఊళ్ళో వచ్చి తిరిగి చూడటం లేదు, పరిసరాలు ఎలా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయో లేదా అని. మండలంలో అచ్చలి గ్రామ పంచాయతీ పరిధిలో మౌనిక అనే సెక్రటరీ మేడం గారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన, ఏ టైంకో వస్తుంది, ఏ టైంకో వెళ్ళిపోతుంది, సక్రమంగా నిధులు నిర్వహించడం లేదు. విలేజ్లో కరెంటు విషయంలో కానీ, చెత్త విషయంలో కానీ, పౌడర్ విషయంలో కానీ ఇలాంటి ఏ శ్రద్ధ చేసి విలేజ్లో తిరగదు, రాదు, ఏం చేయదు. ఏం మేడం ఇట్లా అని ఈ విషయాల్లో మేడం గారి తీసుకపోతే గవర్నమెంట్ దగ్గర ఏం లేదు అని గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద బుద్ధ చల్లడానికి, పని చేత కాకుండా నిధులలో రాకుండా గవర్నమెంట్ మీద నిధులు వస్తలేవు అని చెప్పి, ప్రజాపాలన ఇంత మంచి గవర్నమెంట్ ఉండగా గవర్నమెంట్ మీద బురద చల్లడం, గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తలేదు అనడం, ఇంటింటికి ట్యాక్సులు జమ చేసి అందరు ఇచ్చిండ్రు, ప్రతి ఒక్క ఇంటికి ట్యాక్స్ ఇచ్చిండ్రు, డబ్బు వస్తుంది, నిధులు వస్తున్నాయి, ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ, నష్టపరిహారం, ఇంత సక్రమంగా గవర్నమెంట్ అందుబాటులో, ప్రజల పాలనలో అందుబాటులో ఉంటూ రేవంత్ రెడ్డి హయాంలో ఇంత మంచి గవర్నమెంట్ ఉండి కూడా ఇలాంటి సెక్రటరీలు ఉంటే ప్రజలకు సేవ ఉండదు. కాబట్టి ఇలాంటి సెక్రటరీలను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా, సిర్పూర్తి మండల అధ్యక్షులుగా ప్రార్థిస్తున్నాను. దుద్దడి గ్రామంలో నూతనంగా నిర్మించిన కలెక్టర్ భవనం కోసం భూములను కోల్పోయిన రైతులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో నూతన కలెక్టరేట్ భవన నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన గ్రామ రైతులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా టీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు లింగారావు, కొండపాక మండల కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ కోసం దుద్దెడ ప్రజలందరూ కూడా వాళ్ళ అసైన్ ల్యాండ్స్, అన్ని పట్టా ల్యాండ్స్ కూడా ఇచ్చి వాళ్ళందరూ కూడా నిజంగా బీద స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు 179 మందికి సర్టిఫికెట్స్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే మా దగ్గర డబ్బులు లేవని ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉండే. రేవంత్ రెడ్డి గారికి మన ఇన్ఛార్జ్ నర్సన్న తీసుకుపోయి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇట్లా ఉన్నది సార్, ఇట్లా వాళ్ళు బీదోళ్ళు వాళ్ళు రిజిస్టర్ చేసుకుందామంటే కూడా డబ్బులు లేవంటే కలెక్టర్కి ఫోన్ చేసి కలెక్టర్ ద్వారా 20 lakhs ఇప్పించి ఎంఆర్ఓనే వాళ్ళందరికీ కూడా 170 మందికి అందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఇవాళ ఆ సర్టిఫికెట్స్ కూడా వాళ్ళకు ఒక ఇంటి ఓనర్గా చేయడానికి ఆ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ఇప్పుడే మన గజ్వేల్ ఇన్ఛార్జ్ నర్సన్న గారు దయతలిసి నిజంగా ఆ బీద ప్రజలను వాళ్ళ ముఖాలను చూసి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు కూడా తప్పకుండా ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి గారి దృష్టికి, మంత్రి గారి కొండ సురేఖ దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇప్పిస్తామని చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా జాగలు పోడగొట్టుకుని కలెక్టరేట్ వచ్చింది అని చెప్పేసి దానిలో ప్లాట్లు తీసుకొని అక్కడ అందరూ కూడా ఇల్లు కట్టుకొని అక్కడంతా మంచిగా ఉండాలని మీ ద్వారా తెలియజేస్తాను. 18వ శతాబ్దంలోనే ముస్లిం మహిళల హక్కుల కోసం పోరాడిన ఆదర్శ నారి షేక్ ఫాతిమా జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలో ఆదర్శ నారి షేక్ ఫాతిమా జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు నాయకులు. 18వ శతాబ్దంలోనే ముస్లిం మహిళల హక్కులు, విద్య కోసం కృషి చేసిన షేక్ ఫాతిమా జీవితం నేటి మహిళలకు ఆదర్శం కావాలని మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, గ్రంథాలయ చైర్మన్ ఆవిస్ చిస్తి, ముస్లిం జేఏసీ నాయకులు అక్తార్లు పిలుపునిచ్చారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద షేక్ ఫాతిమా జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం, బీసీ, దళిత, సామాజిక, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమరయోధులు, ఈ దేశం కోసం కొట్లాడిన ప్రాణాలు అర్పించిన వాళ్ళు, పోరాటం చేసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఈ దేశ చరిత్రలో. కాకపోతే ఏంటంటే ఆ చరిత్ర బయటికి రాకుండా
కొద్ది వర్గాలే బయటికి రావడం జరిగింది. అయితే ఫాతిమా షేక్ గారు 1800 సంవత్సరాలనే 1885, 90, 1900 సంవత్సరాలనే సావిత్రిబాయి పూలే గారి సహచరురాలుగా ఉంటూ వాళ్ళిద్దరు బాలికల విద్య, మహిళలు చదువుకోవాలని చెప్పి బాల్య వివాహాలు రద్దు చేయాలని చెప్పి దాదాపుగా 140-150 ఏళ్ళ కింద వాళ్ళు ఒక ఉద్యమాన్ని తీసుకొని ఈ సమాజంలో మార్పులు జరగాలి, మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అట్లనే బాలిక విద్య మీద అసలు ఆడవాళ్ళు చదువుకోవద్దని, ఇంటికే పరిమితం కావాలని రకరకాలైనటువంటి నిషేధాలు విధించినప్పటికీ కూడా వారు ధైర్యంగా చదువుకొని ఆమె కూడా ముస్లిం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తను ఉన్నది. సావిత్రిబాయి పూలే సహచరురాలు అంటే మొట్టమొదట ఈ దేశంలో ప్రపంచంలోనే వాళ్ళ పేరుండాలి. 1880 ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఇప్పుడు మనం ఏదైతే మహిళల గురించి మాట్లాడుతున్నామో ఒక దాదాపు 150 ఏళ్ళ కిందనే వాళ్ళు మాట్లాడి కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన, భువనగిరి పట్టణ ప్రజల పక్షాన జోహార్లు వ్యక్తం చేస్తున్నా. జోహార్ షేక్ ఫాతిమా గారికి. 194వ జన్మదినం సందర్భంగా బాబు జగజ్జీవన్ విగ్రహం వద్ద పూలతో ధన్యవాదం అర్పించడం జరిగింది. చూసుకుంటే భారతదేశంలో 1831 సంవత్సరంలో జన్మించిన ఫాతిమా షేక్ గారు ఆ రోజుల్లో మహిళా బాలికా విద్య కొరకు ఎంతో కృషి చేసి భారతదేశంలో 1840 సంవత్సరంలో మొట్టమొదటి గర్ల్స్ హై స్కూల్ను స్థాపించిన ఘనత అటు సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా షేక్ గారికి దక్కుతుంది. ఈరోజు చూసుకుంటే భారతదేశంలో ఫాతిమా షేక్ గారి చరిత్ర లేదు, దాని వెనుక ఎన్నో కుట్రలు జరిగాయి. కానీ ఈరోజు ఫాతిమా షేక్ గారి త్యాగాలను గుర్తించి భారతదేశంలో మెల్లమెల్లగా ఆమె గుర్తింపు లభిస్తుంది. మనం చూసినాం గత 2 రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫాతిమా షేక్ గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని అన్ని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేయడం చాలా సంతోషకరం. రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో 8వ తరగతి పాఠ్య పుస్తకంలో ఫాతిమా షేక్ గారి జీవిత చరిత్రను పొందుపరిచారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని పాఠ్య పుస్తకాల్లో ఫాతిమా షేక్ గారి జీవిత చరిత్రను పొందుపరచాలని మేము భువనగిరి ముస్లిం జేసీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. భారతదేశంలో ఈరోజు ఒక్క సావిత్రిబాయి పూలే, ఒక్క ఫాతిమా షేక్ గారు స్థాపించిన గర్ల్స్ హై స్కూళ్ళ వలన ఈరోజు దేశంలో ఎంతోమంది ఫాతిమా షేక్లు, సావిత్రిబాయిలు జన్మించి ఈ దేశంలో ఎన్నో రంగాలలో ముందుండి ఈరోజు దేశాన్ని నేలుతుంది. అదేవిధంగా చూసుకుంటే గతంలో మేము ఎన్నోసార్లు ఈ భువనగిరి ముస్లిం జేసీ ఆధ్వర్యంలో గత 3-4 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తూ మన ప్రజలకు వీరి యొక్క చరిత్రను తెలియజేస్తున్నాము. గతంలో కూడా ప్రభుత్వాలను మేము వీరి గురించి విజ్ఞప్తి చేసినాము, కానీ ఏ రోజు కూడా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మేము గత ఒక నెల నుంచి మైనార్టీ గురుకులాల చైర్మన్ ఫహీం ఖురేషీ గారికి, ఎమ్మెల్సీ ఆమెర్ అలీ ఖాన్ గారికి, ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారికి, మన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మన్ కుమార్ రెడ్డి గారికి సోషల్ మీడియా ద్వారా, ఫోన్ల ద్వారా ఈమె యొక్క జయంతిని అధికారికంగా చేయాలని విజ్ఞప్తి చేసినాము. ఆ విజ్ఞప్తిని వారు స్వీకరించి ప్రభుత్వానికి చేరవేసినందుకు, ఈరోజు వారి జయంతిని నిర్వహిస్తున్నందుకు వారందరికీ భువనగిరి ముస్లిం జేసీ తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.